శతసహస్ర నమస్సులు. కవిత శీర్షిక జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. అది ఓ జ్ఞానదీపం, మనసుకి మార్గదర్శి, అక్షరాల ఆభరణం, ఆలోచనల ఆలయం. అది మనిషి మేధస్సుకు మహానిలయం, గురువులేని వేళలో గురువై నిలుస్తుంది. గూఢమైన సత్యాలను గుండెల్లో వెలిగిస్తుంది. కాలానికి సాక్ష్యంగా ఎన్నెన్నో కథలు చెబుతుంది. అది సంస్కృతిని రక్షించి రాబోయే తరాలకు అందిస్తుంది. పుటల మధ్యన దాగిన అనుభవ రత్నాలుగా పఠనంలో వికసించే విజ్ఞాన వనాలు. అది చదివితే ఒక లోకం దర్శనమవుతుంది, అక్షరయాత్రలోనే ఆత్మశోధన. అది బాధలలో బలమై భుజమై నిలుస్తుంది, సందేహ సముద్రంలో దిక్సూచి అవుతుంది. చిన్నారుల కలలను వాస్తవం చేస్తుంది, యువత ఆశలకు రెక్కలవుతుంది. విజేతల కథలు ధైర్యాన్ని నేర్పిస్తాయి, విఫలాల పాఠాలు విజయానికి తీసుకువెళ్తాయి. అది ఓ మిత్రుడు, ఎప్పుడూ దూరం కాడు. పేజీ తిప్పగానే పరిచయం కొత్తగా మొదలు. దాని హృదయంలో గాఢమైన తత్వం, మనుగడ మార్గంలో మహత్తర సత్యం. దానిని డబ్బుతో కొన్నా దాని విలువ మాత్రం అమూల్యం. చదివిన ప్రతి క్షణం జీవితం సార్థకం. అక్షరాలు కేవలం ముద్రిత రేఖలు కావు, అవి మనసును మలిచే మహాశక్తి సూత్రాలు. అదే మహత్తర శక్తి ఉన్న పుస్తకం. అదే మహత్తర శక్తి ఉన్న పుస్తకం. పుస్తకం చేతిలో ఉంటే భవిష్యత్తు చేతిలోనే ఉంటుంది. విజయాలను అందిస్తూ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. విజయాలను వెలిగిస్తూ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.